హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవీనా పర్చూరి వ్యాడ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజులైంది మీతో మాట్లాడలేను. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, సారీ మీ అందరికీ. ఈరోజు అయితే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి చికెన్ రైస్, చికెన్ కర్రీ. నేను ఏ విధంగా చేస్తానో మీకైతే ఆ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ చికెన్ అందరికీ తెలుసు, నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా అయితే కొంచెం బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. కోల్డ్ అయింది, ఇంకేం లేదు. కోల్డ్ వల్ల కొంచెం వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే చికెన్ నేను ఎలా నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ వెలిగించాను. ఇప్పుడైతే నేను బౌల్ అయితే పెట్టాను ఫ్రెండ్. ఇప్పుడు కొంచెం తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేస్తేనే కొంచెం చికెన్లో బాగుంటుంది. ఆయిల్ అయితే నేను వేస్తున్నాను 3 స్పూన్స్. నేనైతే 4 స్పూన్స్ వేసాను. రుచికి తగినట్టుగా ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోండి, లైట్గా తినేవాళ్ళంటే లైట్గా వేసుకోండి, అది మీ ఆప్షన్. నేనైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇప్పుడైతే నేను గ్రీన్ చిల్లీ వేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్ కూడా వేసేస్తున్నాను. బాగా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్. లైట్ బ్రౌన్ రావాలి. అయితే ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం ఫ్రెండ్స్. అది వేయించినాక నేను మీకు చూపిస్తాను. బాగా చూపించుకుంటాను. కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. చూడండి మా బుడ్డోడు, చూడండి ఏమన్నా ఉందా చూడు. నేను గ్రేవీ చేస్తున్నానని ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళన్న ఎక్కాడని పైకి, వాడు కూడా పైకి ఎక్కాలంట. చూడండి ఏమన్నా చెప్పిన మాట అస్సలు ఏందో. హాయ్ చెప్పు బ్రదర్, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్.
వెల్లుల్లి పేస్ట్ వేసాను. సారీ ఫ్రెండ్స్, కొంచెం అయితే డిస్టర్బ్ అయింది, వాడు ఏడ్పిస్తున్నాడు చిన్న కొంచెం. ఈరోజు స్కూల్ హాలిడే, దానివల్ల పెద్దవాడు ఇంట్లో ఉన్నాడు. కొంచెం మగ్గిన తర్వాత టమోటాస్ అయితే వేసుకుందాము. టమోటాస్ వేసుకుందాము. టమోటాస్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే, ఈ టిప్ ఏంటంటే ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది టమోటాస్ వేసుకున్న తర్వాత టమోటాస్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకొని ఒక 5 minutes మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. టమోటాస్ తొందరగా మగ్గిపోతాయి, అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది. తొందరగా మగ్గిపోయిన తర్వాత అది చాలా తొందరగా ప్రాసెస్, అది ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అది 10 minutes అది మగ్గనిద్దాము. ఇప్పుడైతే మా వాళ్ళు చూడండి ఏం చేస్తాం. హాయ్ చెప్పమ్మ, ఈవిడ మా అత్తగారు. హాయ్ చెప్పమ్మ, హాయ్ చెప్ప. మేము ఇల్లు అయితే చేంజ్ చేసాం ఫ్రెండ్స్, కొత్త వేరే ఇంట్లోకి మారాము. దానివల్ల ఈ మధ్య వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు. ఈ ఇల్లు వచ్చేసి ఇది కిచెన్, ఇదంతా కిచెన్. ఇది కొంచెం స్పేషియస్ ఉంది కిచెన్, బాగుంది, నీట్గా సర్దాను నేను. ఇవన్నీ సర్ది ఇదంతా చేసేసరికి నాకు ఫీవరే వచ్చేసింది ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంది. ఇది కిచెన్ లుక్ ఉన్నది. చూడండి, ఈరోజు లీవ్, మా పెద్దోడికి ఈరోజు. హాయ్ చెప్పు విన్సే, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. Which class, Vincent? Third standard A section. You which class, Pradhan? నువ్వేం చదువుతున్నావు? ప్రధాన్ ఏం చదువుతుండు చెప్పు. ప్రధాన్ ఏం చదువుతుండు? ప్రధాన్ ఏం చదువుతుండు చెప్పు. అక్కడ వెళ్దాంపా, అక్కడికి వెళ్దాంపా. మా అత్త, ఇప్పుడు మా అత్తతో మాట్లాడిద్దాం ఉండు. చెప్పమ్మమ్మ, నీకెంతమంది పిల్లలు అమ్మమ్మ? చెప్పమ్మమ్మ, నీకెంతమంది పిల్లలు? నీ పిల్లలు ఏం చేస్తుండ్రు? ఇప్పుడైతే మా హస్బెండ్ వాడు మమ్మీ అండి, మా అత్తగారు. చెప్పమ్మమ్మా, ఎంతమంది నీకు పిల్లలు? ఏం చేస్తున్నారు? వీడైతే కొంచెం కూడా మమ్మల్ని విసిగిస్తూ ఉంది ఫ్రెండ్స్. చూడండి, డిస్టర్బ్ చేస్తూ ఉండు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మగ్గిందేమో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, తొందరగా మగ్గిపోయింది. ఒక 10 minutes 5 minutes అయ్యి ఉంటుంది. బాగా మెత్తగా మగ్గిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది చికెన్లో ఉల్లగడ్డ తీసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. అదేవిధంగా దాని టేస్ట్ కూడా ఎట్లుంటుందో చెప్పండి. నేను చేసిన ప్రకారం అయితే టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను దాంట్లో పొటాటో కూడా
వేయబోతున్నాను. కానీ కాంబినేషన్ మటు మునక్కాయ, చికెన్లో మునక్కాయ ఉల్లగడ్డ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పసుపు వేసాను 2 స్పూన్లు. మీరు నాకు కామెంట్ అయితే చేయండి, చికెన్ ఉల్లగడ్డ కాంబినేషన్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. నేను చెప్తున్నాను అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తాను. 2 or 3 మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నాకైతే కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్, సారీ. కొంచెం కారం కూడా కొంచెం బాగా ఫ్రై అంటే కొంచెం ఉడకాలన్నమాట. వెంటనే మరి చికెన్ వేయకూడదు, కారం స్మెల్ వస్తుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి ఈ ప్రాసెస్ చూసి టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ అయితే చేయండి. కొంచెం మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బాబు వచ్చేసి హాలిడే అని చెప్పేసి చికెన్ తెప్పించాను. ఈరోజు మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు. వాడు సరే ఇంట్లో ఉన్నాడు కదా, డైలీ స్కూల్కి వెళ్తే అది ఎక్కువ అన్నం కూడా సరిగ్గా తినేది లేదని చెప్పి నాన్ వెజ్ అయినా తెప్పించి చేద్దామని చెప్పి ఇప్పుడే మా బావ తెచ్చిచ్చాడు చికెన్. అయితే ఇప్పుడు పొటాటో కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. పొటాటో కూడా చికెన్తో పాటు వేస్తే అంటే బాగా మగ్గుతుంది అన్నమాట. పొటాటో ఉడుకుతుంది తొందరగా, ఎక్కువ ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్లో వెంటనే ఆయిల్ అయ్యంతా పోయిపోతుంది ఫ్రెండ్స్. ఇదంతా బాగా కలుపుకుంటే చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. దీంట్లో కొద్దిసేపు ఉడికిన తర్వాత నీళ్ళు సరిపోతే మనం వాటర్ వేసుకున్నాము. కొద్దిసేపు ఈ కారంతో ఉడికిద్దాము. కొంచెం ఇప్పుడు వెంటనే వాటర్ పోస్తే ఒక టేస్ట్ రాదు. నేనైతే ఇది ఒక 10 minutes కొంచెం బాగా మగ్గనిస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఒక 10-20 minutes అది కొంచెం మగ్గనిస్తాము. మగ్గనిచ్చిన తర్వాత బాగా కొంచెం నీళ్ళు అనేవి బాగా చికెన్ నుంచి ఊరి బయటికి వస్తాయన్నమాట. తర్వాత ఒకవేళ మనకి వాటర్ సరిపోలేదు అంటే అప్పుడు నీళ్ళు పోసుకుందాము. అప్పుడు కొంచెం కారం సరిపోకపోయినా కారం అయితే వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే చూడండి నేను వాటరే పోయలేదు, వాటర్ కొంచెం చేయలేదు. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయి ఉంటుంది చికెన్. ఇప్పుడు మనం వాటర్ సరిపోలేదంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. పొటాటో కూడా ఉడికింది. చూడండి పొటాటో కూడా ఉడికిపోయింది బాగా మెత్తగా. ఇప్పుడైతే మనకి కావాల్సినంత నీళ్ళు వేసుకొని కారము అది సరిపోకపోతే కారం కూడా వేసుకోవచ్చు. అది మీకు స్పైసీగా తినేవాళ్ళు ఉన్నారు, కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. నాకైతే ఎక్కువ స్పైసీ తింటాను నేను, కాబట్టి
ఎక్కువ స్పైసీ తింటా కాబట్టి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ పోసేసాను. కొంచెం బాగా ఉడికిపోవాలన్నమాట. ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకుందాము. కారం అయితే ఇంకొక స్పూన్ వేసుకుందాము. ఇంకో స్పూన్ అయితే వేసాను కారము. ఇంకొక కొంచెం వాటర్ అయితే పోసుకుంటాను నేను. కారం వేసాను కదా కొద్దిగా. ఇప్పుడైతే ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వచ్చేసి మనం దించేటప్పుడు వేసుకుందాము. కరివేపాకు అయితే ఇప్పుడు వేస్తాను నేను. లేదమ్మమ్మ, నిద్రపోలేదు. పెద్దోడు నిద్రపోలే, చిన్నోడు నిద్రపోయిండు. ఇప్పుడైతే కరివేపాకు కూడా మనం వేసుకున్నాము. కొంచెం ఇబ్బంది ఉంది ఇది పెట్టేదానికి కెమెరా. ఉప్పు మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు సరిపోకపోయినా కూడా మధ్యలో కూడా ఉప్పు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసేసాను. ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. లాస్ట్లో చికెన్ ఉడికిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకుంటాము. ఫ్లేవర్ బాగుంటుంది. పెట్టుకున్నాము, కొంచెం హైలో పెట్టుకుందాము. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయింది. చూడండి, పొటాటో అంతా బాగా ఉడికిపోయి కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. అయితే కొత్తిమీర వేసాక కొత్తిమీర వేసి ఎక్కువసేపు వదిలి చేయకూడదు. అంతే, కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసినట్టు ఉడకపట్టకపోతే పచ్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కూరని రెడీ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కూర ట్రై చేసి ఏంటంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. థ్యాంక్ యూ. బాయ్.